హలో అండి, ఈరోజైతే ఇంట్లో చాక్లెట్ మిల్క్ షేక్ చేసుకోబోతున్నాం. దానికోసం అంటే బర్త్డేస్కి అలాంటి వాటికి ఇస్తాడు కదా, అలాంటి వాటన్నిటికీ చాక్లెట్స్ అన్నీ కలెక్ట్ చేసేసుకోబోతున్నాం. చూసారు కదా, జార్ కూడా తెచ్చుకున్నాము. ఓరియో బిస్కెట్ ఒకటి చూసారు కదా, ఓపెన్ చేస్తున్నాం. ఇదిగోండి చూసారు కదా, క్రీమ్ అయితే వేడి చేసుకోవాలి. ఇదిగోండి క్రీమ్ని వేడి చేసేసుకొని ఇందులో పొడుముగా ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇలా ఈ బిస్కెట్స్ అన్నీ వేసుకోవాలి. ఇదిగోండి క్రీమ్ చూసారు కదా, ఇవన్నీ క్రీమ్స్ చూసారు కదా, ఇవి క్రీమ్స్ ఇటు పక్క మొత్తం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం ఇలా అయితే చేసేసుకోవాలి. తర్వాత ఈ చాక్లెట్ సంగతికి వచ్చేద్దాం. చూసారు కదా, 5 స్టార్ అయితే మేమైతే తీసుకున్నాము. మా దగ్గర 5 స్టార్ ఇంకొకటి ఉంది. ఇదిగోండి, ఇదొక 5 స్టార్, అదొక 5 స్టార్. ఇదిగోండి ఇందులోకైతే 5 స్టార్ కూడా వేసేసుకున్నాం మేము. ఇప్పుడైతే మేము డైరీ మిల్క్ అయితే కట్ చేస్తున్నాము. ఇది కూడా మాకు బర్త్డేస్కి వచ్చింది. ఇదిగోండి డైరీ మిల్క్ చూస్తుంటే తినాలనిపించేస్తుంది నాకేమో, అందుకని డైరీ మిల్క్ అని అలా అయితే చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ చిన్న చాక్లెట్స్ అనమాట. చూసారు కదా, ఇందాక బ్లూ చాక్లెట్స్ అయిపోయాయి. ఇప్పుడు వీటికి వచ్చేసాం. ఇదిగోండి, ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది కానీ టేస్ట్ వేడు. అదిగోండి చూసారు కదా, అయిపోవచ్చాయి చాక్లెట్స్. ఇదే లాస్ట్ బ్లూ చాక్లెట్. తర్వాత మెలోడీస్ ఉన్నాయి. అదిగోండి, అమ్మయ్యా మెలోడీస్ ఉన్నాయి. ఇప్పుడు మెలోడీ చాలా బాగుంటుంది కదా. మెలోడీకి అర్థం ఏంటంటే స్వీట్నెస్ అనమాట. ఈ మెలోడీస్ మొత్తం అయితే మనమైతే ఇందులోకి వేసేసుకోవాలి. ఈ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం ఒక ప్లేట్లో అయితే క్రీమ్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఆ క్రీమ్ని వేసేసుకున్నాం ఇందులోకి. ఇదిగోండి, అమ్మయ్యా ఇదైతే పెద్ద చాక్లెట్ అనమాట. మిగతా పీసెస్ కూడా ఉన్నాయి, అవన్నీ మేము లాస్ట్ టైం చేసేసుకున్నాం మిల్క్ షేక్. ఇదైతే లండన్ నుంచి మా అక్క వాళ్ళు తెచ్చారు. అదిగోండి, దీన్ని ముక్కలు చేయడానికి చాలా కష్టాలు పడుతున్నాం. అమ్మయ్యా మొత్తానికి చాక్లెట్స్ అన్నీ అయితే అయిపోయాయి. ఇదిగోండి టొబాకో చాక్లెట్ మొత్తం కట్ చేసేసాం మేము. ఇదిగోండి చేతి నిండా ఎలా అయిపోయిందో. లాస్ట్లో కొన్ని పాలు అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి పాలు. చూస్తారు కదా చాక్లెట్స్ మీద ఎలా పడుతుందో. దీన్ని అయితే మిక్సీ మీద పెట్టుకొని గ్రైండ్ చేయాలి. అండ్ ఫైనల్లీ చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ. ఇప్పుడు దీన్ని గ్లాస్లోకి పోసుకొని డెకరేషన్ చేద్దాం. చూసారు కదా, ఈ గ్లాస్లోకి అయితే పోసుకొని చూసారు కదా, ఇందాక కొంచెం క్రీమ్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఆ క్రీమ్ని కొంచెం ఇలా డెకరేషన్స్కి అంటే ఇలా సైడ్స్ మొత్తం కలిపడానికి చాక్లెట్ మిల్క్ షేక్లా అలా పెడుతున్నాం. ఇంకా ఆ క్రీమ్ తోటి మొత్తం అయితే ఇలా డిజైన్ మొత్తం సైడ్స్ అంతా వేసేసుకున్నాం. చూసారు కదా, జస్ట్ అప్పు మాత్రమే వేసుకున్నాము, కింద కంటే చేయి పట్టదు కానీ కింద వేసుకోకూడదు. అండ్ నెక్స్ట్ ఇలా 2 గ్లాసెస్లోకి అయితే పోసుకొని లాస్ట్లో కొన్ని చాక్లెట్స్ అయితే మిగిలిపోయాయి, అవి వీటిలోకి అయితే డెకరేషన్ కోసం పైన వేసుకోవాలి. చూసాడు కదా, లోపలికి పడిపోయింది. చూసాడు కదా, అది ఇంకా ఉన్నాయి వేస్తున్నాం. అదిగోండి చూసాడు కదా, చూసారా ఇంకా అయిపోయింది అనమాట. చూసారు కదా, చూసారా ఇంకా అయిపోయిందండి. చూసారు కదా, ఇక్కడ అయితే మనకి సైడ్స్ పూసుకున్నాము కాబట్టి మనకి మంచి కలర్ అలాంటివి కనిపిస్తుంది కదా. చూసారు కదా, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ డైరీ మిల్క్ ఉంది కదా ఒక పీస్,
మనం మొత్తం వేసుకోలేదు, మేమైతే కొంచెమే వేసుకున్నాం డైరీ మిల్క్. ఇప్పుడు ఆ డైరీ మిల్క్ తోటి ఇట్లా కొంచెం తీసుకొని ఇలా సైడ్స్ పూసుకోవాలి. చూసారు కదా? అండ్ ఫైనల్లీ ఇదండి చాక్లెట్ మిల్క్ షేక్. చూసారు కదా? సైడ్స్ మొత్తం పూసుకున్నాము. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, బాయ్ బాయ్.